నమస్తే అమ్మా. ఒకదానివే ఉన్నావా ఇక్కడ? ఉండాను. ఇక అక్క పక్క వాళ్ళు అట్లా ఏమో అట్లా పోయితే ఉంటే అట్లా చూసుకుంటా. కళ్ళు కళ్ళు కనిపిస్తాయా? లేదప్పా లేదప్పా. అంత తొలిగినంత కనిపిస్తా ఉండే. మధ్య మధ్య కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాక ఆపరేషన్ అయిన తర్వాత కనిపించట్లేదా? కనిపించలేదు. పిల్లలు ఉన్నారా నీకు? ఎవరు లేరప్పా. లేరావా? లేరమ్మా. తిన్నావా? తినిందా? తినింటివా? ఏం తిన్నావు? అన్నము చారు. నువ్వే చేసుకున్నావా లేకపోతే? అక్కడ పక్కింటో లేరా బా పెట్టిపోతా తింటే ఇంకెప్పుడన్నా నేను చేసుకుంటాను. కనిపించకుండా ఎట్లా చేసుకుంటావు? ఎవరు పెట్టుకుంటే ఇంక ఎట్లా అంటే చేసుకుంటా. ఎవరన్నా పుణ్యాతులు మీ అట్లా వాళ్ళు ఎవరన్నా వస్తే అట్లా చేసేయండి అంట. అట్లా ఎట్లా చేసిస్తారా? ఇస్తే ఇక్కడే చేసేసి ఇచ్చేసుకుంటా. తాత లేడా? లేరమ్మా. ఎన్నాళ్ళు అయింది చనిపోయి? అన్నాళ్ళైనా నాకు సరిగా జ్ఞాపకం లేదు. గుర్తుకే లేదా? గట్టికి బాగుంటుంది. అక్కడ వాళ్ళ ఇంట్లో ఇట్లా బాగా పని చేసుకొని తినుకొని ఇట్లా కాలు మస్తుందేమో తింటే ఇక కళ్ళు ఇట్లా ఎవడు కష్టం. ఎన్ని సంవత్సరాలు అయింది కళ్ళు సరిగా కనిపించక? 9 ఏళ్ళు అయిపోయా. 9 సంవత్సరాల నుంచి కళ్ళు కనిపించకుండా అట్లానే ఉన్నావా? ఇక్కడ బయటికి వెళ్తే కాలు ఉంది, కాలువలో పడిపోతే ఎట్లా? మళ్ళీ నిదానంగా గోడ పట్టుకొని బాత్రూమ్ కి కన్నా పోయినప్పుడు ప్రాబ్లం అవుతుందా? అవుతుందప్ప. ఏమైంది? తల ఉంచేసినావు? ఏమైంది? ఏమిలే. ఊరికే అట్లా ఉంచుకుంటున్నావా? ఏం కమ్మలు బాగా స్ట్రాంగ్ గా చేపించినావు? ఎవరు మా తాత చేపించినా నువ్వే చేపించుకున్నావా? అయ్యా ఎవడో నేను బాగున్నప్పుడు చేపించుకుంటా. బాగున్నప్పుడు చేపించుకున్నావు, మాటీలు పెట్టుకున్నావు. ఎవరైనా దొంగలు వచ్చి లాక్కొని వెళ్ళిపోతే ఎట్లా? ఒక్కదాని ఉంటావు కదా. అయ్యా అట్లాదేమీ లేదమ్మా. రారా ఎవరు? లేదు. ఇక్కడ పక్కన ఉండేవాళ్ళు బాగా చూసుకుంటారు. అదంతా ఏమి లేదమ్మా. వాళ్ళ తల్లి కట్ట బాగా రుద్రమ్మ అని రుద్రమ్మదేవి పేరు పెట్టుకున్నావు, బాగా స్ట్రాంగ్ గా. ఎవరమ్మా ఎప్పమ్మా పెట్టింది పేరు అంతే. నేనేం పెట్టుకోండి. నువ్వేం పెట్టుకోలేదు. మన పేర్లు మనం పెట్టుకున్నాక అవ్వదు. మనకు తెలిసి పెట్టుకుంటే ఎలా అంటే బాగా పెట్టుకొని ఉంటాం కదా. నువ్వు ఫోటో వాళ్ళు పెట్టారు. టీచర్ ఉంది కదా, టీచర్ ఉంది కదా. టీచరు మీ ఫోటో పెట్టినప్పుడు బాగా స్ట్రాంగ్ గా ఉంది అవ్వ అనుకున్నా. ఇక్కడికి వస్తే నువ్వేమో వణుకుతా ఉన్నావే. అయ్యో వయసు తగ్గిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నీకు? నాకేమంత లెక్కలే, జ్ఞాపకం లేదు. లెక్కలేదు. మూర్ఖమ్మ నాది పని అట్లా చదువు సద్దుడు ఏమీ లేదు. ఏం పని చేస్తా అంటే ముందు వాళ్ళ ఇంట్లో అంతా చెత్తలు తోసేది, శనగ పనులు చేసేది, శనగ కోసేది, రాగులు చేసే కళ్ళు రాగులు చేసేది ఉంటే వాళ్ళంతా జనం కూడా ఉండి చనిపోయింది. ఈడంతా ఎరేపోయి ఒక్కొక్కరు 10 మంది ఉన్నారా మీరు కలిసి? అప్పుడు తొలి పొద్దు మనలోనే నేను కాలం చేసింది. జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీలోకి వెళ్ళింటివా? ఇప్పుడు అందరు ఎక్కడున్నారు? అందరునా ఇక్కడ 2 ఉండారు, అక్కడ 1 ఉండారు, అక్కడ అతికనపల్లికి పోయి దావల 1 ఉండారు. వాళ్ళు ఎవరు చూడరా? ఎవరు చూడరు. ఇక్కడ ఒక అయ్యప్ప అందరికి చిన్న అయ్యప్ప తెచ్చి పెడతాడా? ఏందన్నా ఎవడన్నా ఏమన్నా తెచ్చి పెట్టేది, బాగలేకపోతే చూపిస్తారా? పింఛన్ వస్తుందా నీకు? వస్తుందప్ప. ఎంత వస్తుందమ్మా? వస్తుందమ్మా 700 వస్తుందా?
బియ్యం ఏమన్నా తెచ్చుకుంటావా లేకపోతే స్టోర్ రైస్ వీళ్ళు ఇచ్చే అన్నంతోనే వండిపోతావా? లేదమ్మా, వాళ్ళకి కావాల్సిందే అంత కావాలా, వాళ్ళ చేతికి కాసులు ఇచ్చి తెప్పించుకుంటావు. సిలిండర్ పట్టించుకుంటావా? సిలిండర్ గ్యాస్ అంత వాళ్ళు ఇక్కడ కడాలో ఉన్నాడు మంచి అయిపోనా అందరికి ఇచ్చిన్నాడా పట్టుకొచ్చిస్తాడా? పుట్టుకొచ్చి ఎత్తుకుంది అయిపోయినాడా, అయిపోయింది చూడప్ప అంటలేదు, చూడరప్ప అంటానా వచ్చి చూసి తెచ్చేసి ఎప్పుడా నేను అంత 2 నెలలకు 3 నెలలకి నాకు అంతే నా ఎనబడితే భగవంతమయ్యప్ప ఏటేమో యాగడే నన్నక్కడ సాగు చేసుకో సాలు నేను బతికిండేదే అంటే అనుకుంటానమ్మా. అయ్యో ఎందుకు అనుకుంటావు అట్లా? ఇంకేమో మీ మరిది ఎవరో చూస్తున్నారని చెప్తున్నావు కదా, చిన్న ఎవరో చూస్తున్నారు అంటున్నావు. నీళ్ళు వచ్చినాడు ఇస్తారా? పట్టుకొని వచ్చి పెడతాడు. అప్ప నాకేసి ఎట్లా కాదు అంటే ఎత్తుకొని వచ్చి నింపిసే అక్కడ చూస్తాడా చిన్నడా చిన్నడా ముద్దనే కలకను నేను అసలు, సంగటి తక్కువ. ఎంత పోతాకలా సంగటి కలుకుతా తింటాను. అన్నం తిని అసలు ఎనర్జీ లేదు. రాగి రొట్టెలు ఇంతకు ఏం తినేవాళ్ళు ముందు? ముందు ముద్ద అన్నము ఏమన్నా చేసిన వంటలు అంతా తింటా ఉంటే బాగా తింటా ఉంటవి. రాతున్నప్పుడు చేస్తా ఉంటే తింటా ఉంటే. జొన్నలు సద్దలు ఇవన్నీ కూడానా? ఇక్కడ లేదప్ప అవంతా లేవు. అవంతా రాగులే ఎక్కువ. రాగులు బియ్యము గుమ్మడికాయలు సొరకాయలు అన్ని గుమ్మడికాయ లాగుంటుంది అవ్వ. గుమ్మడికాయ లాగే ఉన్నావు నిజంగానే. ఫోటో పెట్టినప్పుడు బాగా అనిపించింది. అవ్వ బాగా స్ట్రాంగ్ గా ఉంది అనుకుంటా, ఇడికి వస్తే పాప అవ్వ చివరింగా ఉంది. నేను ఏమన్నా సరుకులు గన ఇస్తే తీసుకొని చేసుకుంటావా? చేసుకుంటానప్పా, చేసుకోనుకుంటే ఎప్పుడు వాళ్ళు ఏం పెట్టేలే సమయ సందర్భం. నువ్వు నీ వల్ల అయినప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా పెట్టకపోనీలే, సరేనా? నువ్వు నీ వల్ల అయినప్పుడు నువ్వు చేసుకొని తినడానికి నేను ఇస్తా. ఓకేనా? ఇంట్లో అంత సమగ్రము అంతా ఉంటే. నా పేరేమో తెలుసా నీకు? నీ పేరు అడిగాను కదా, నువ్వు నా పేరు అడిగావా అసలు? నాకు జ్ఞాపకం రాలే. ఈ పేరు అడగాల అనేది నాకు తెలియదప్ప. తెలియదా? సరే, నా పేరు మంజుల. మంజులమ్మ బాగుందా? బాగుందప్ప. నీకేమో పెద్ద రాణి రుద్రమదేవి లాగా పెట్టారు చూడు, నాకు కింద ఊరుగా మమ్మల్ని మంజుల అని పెట్టారు అంతే. మా అమ్మ వాళ్ళని అడిగినా కూడా ఇప్పుడు మార్చలేరుగా పేరు, అందుకే గమ్మున ఉన్నా సైలెంట్ గా. ఇంకేం చేస్తాం? చేసేట్లేదమ్మా. ఏసే కిందికి నేలకు తల వేస్తావు, లేకపోతే ఇట్లా బైక్ ఎక్కువనే మాట్లాడుతున్నావు నువ్వు. అమ్మా ఇంత నీకే. అయ్యో నాకు ఇంకా ఎవరైనా ఉండే వాళ్ళకి అంత అంత నాకు ఇస్తే. ఇంకా ఎవరైనా ఉండే వాళ్ళకి ఇస్తాలే నేను, సరేనా? ఇది నీకు ఒక బియ్యం ప్యాకెట్ వండుకోవడానికి, నీకు అన్నంకి కాదు. అడిగాను కదా షుగర్ బీపీ ఉందా అని. లేదు మంజులమ్మ. ఏం మంజులమ్మ పేరు బాగా పెట్టింది మంజులమ్మ.
ఎన్ని రోజులు వస్తాయి? వస్తావులేప్ప, నాకేమో కారణం 6 నెలలు వచ్చేస్తాయా? ఇంకా జాస్తినే వస్తావులేప్ప. అవునా? ఇదిగో నీకు ఇది చీర. అయ్యో చీరలు వద్దప్ప నాకు. ఎందుకప్పా? చీరలు చాలా నాకు ఉండవప్ప. అయ్యో ఉన్నీళ్ళు పెట్టుకో. మీ తల్లి తండ్రి ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు కదా. ఇదిగో డబ్బులు తీసుకో. ఇది నీకు ఖర్చులకి పెట్టుకో, సరేనా? 1000 రూపాయలు, 1000, 500 ఉంది, సరేనా? గుర్తు పెట్టుకో, ఎవరికైనా ఇచ్చేటప్పుడు, ఏదైనా ఖర్చులకి ఇచ్చేటప్పుడు, సరేనా? తీసి పెట్టుకో. ఇది 50, ఇది 50. 50 కాదు, 500. 500. ఓకే, అర్థమైందా? తెలుగు తక్కువ. తెలుగు తక్కువ, సరే. 500. ఓకే. 1000 రూపాయలు ఏమంటారు? 1,000 రూపాయలు అంటారా? అది ఓకే, పెట్టుకో. ఓకేలే, తిను. నువ్వు చేసుకొని తిను. ఇప్పుడు ఇవన్నీ తెచ్చినాను కదా, స్లోగా నిదానంగానే చేసుకొని కొంచెం ప్రశాంతంగా. ఎవరైనా పెట్టినప్పుడు వాళ్ళు పెట్టింది తిను, అది పెట్టలేనప్పుడు నువ్వు చేసుకొని తిను, సరేనా? సంతోషమా? సంతోషమా, ఆనందమమ్మా. ఆనందంగా ఉన్నావా? సరేమా, వెళ్ళొస్తున్నా. మంచిదప్ప, నేను ఇంక వెళ్ళొస్తా.